అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన టాపిక్ ఏంటంటే దివ్య జ్ఞానం అన్నది సత్యానికి దారితీస్తుంది అన్న టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం. అంటే దివ్య జ్ఞానం ద్వారా మనం సత్యము లేదా దైవానికి ప్రయాణానికి కావలసిన బాట వేస్తోంది అనే టాపిక్ మీదే మనం మాట్లాడుతున్నాం. అంటే దివ్య జ్ఞానం ఏం చేస్తోంది మనం అవగాహన చేసుకోవాలంటే యాంథ్రోపోమార్ఫైజ్డ్ గాడ్ అంటే ఏంటండి, రూపంలో ఉన్న భగవతత్వాన్ని దివ్య జ్ఞానం కాదంటోంది. అంటే అదేంటండి, మేము భగవంతుడిని చూడడానికి అక్కడికి వెంకటరమణమూర్తి దగ్గరికి వెళ్తాం, ఇల్లు చర్చికి వెళ్తాం ఇతనిలాగా. అలా అంటే భగవంతుడు బయట ఎక్కడా లేడు. సుఖం గాని, శాంతి గాని, దైవం గాని బయట ఎక్కడ దొరికేది కాదు. మీరు బయట పరిగెడుతున్నారంటే అక్కడ దైవం కోసం మీరు వెళ్ళటం లేదు. దైవం ఎక్కడా బయట లేడండి. ఆ విషయం మనకి ఒక రూపంలో వాళ్ళేమోని మేరీ మాతనో లేకపోతే క్రీస్తునో పూజిస్తున్నారు. అది కూడా విగ్రహారాధనే కదా. విగ్రహారాధన అన్నది ఏ రూపం, ఒక షేప్ అండ్ నేమ్, నామరూపరహితుడు పరమాత్ముడు. నామరూపరహిత పరమాత్ముడికి నామరూపాలు ఆపాదించడం తప్పు. అందుకే మహాత్ములు యాంథ్రోపోమార్ఫైజ్డ్ అన్న అర్థం ఏంటంటే రూపంలో నామరూప భగవంతుడు అర్చనని ఒప్పుకోరు. భగవంతుడు రూపానికి నామానికి అతీతుడు. మన సనాతన ధర్మం కూడా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఇవి మనకి ప్రస్థానత్రయం అంటారు. వాటిల్లో కూడా అసలు భగవంతుడికి ఒక రూపం లేదు, ఒక నామం లేదు. ఆయన అనంత శక్తివంతుడు, సర్వకాల సర్వావస్థల్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఏ ఒక్క సూక్ష్మంలో సూక్ష్మమై, స్థూలంలో స్థూలమై ఉన్నాడు అని మనం సనాతన ధర్మంలో కూడా అదే చెప్తున్నారు. అదే థియాసఫీలో పరమ గురువులు కూడా యాంథ్రోపోమార్ఫైజ్డ్ గాడిని అంగీకరించదు దివ్య జ్ఞానం. అంటే మహాత్ములే చెప్పారు ఈ విషయాలన్నీ. అంటే అదే విషయాన్ని శివుడు యోగ వాసిష్టంలో కూడా భగవంతుడికి ఏ విధంగా అర్చించాలండి అని యోగ వశిష్ఠ మహాముని అడిగితే, ఒక రూపంలో ఒక రూపాన్ని ఏర్పరిచి భగవంతుడిని అర్చించడం ఒక సిన్, పాపం అన్న పదం వాడాడు. అంటే రూపరహితమైన భగవతత్వానికి ఒక రూపాన్ని పెట్టి ఆ రూపాన్ని ఆరాధించడమే ఒక పాపము అని వాడాడు. అందువల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ పరమ గురువులు మనకు చెప్తున్నది, రూపరహితమైన పరమాత్ముని రూపంలో ఆరాధించడం చేయడానికి దివ్య జ్ఞానం ఒప్పుకోదు. అదే మొన్న తత్వ విధానంద గారు కూడా లెక్చర్లో, మీరు రైళ్లు బస్సులు ఎక్కడ ఎక్కక్కర్లేదు భగవంతుడి కోసం. అవి ఎక్కుతున్నారంటే అక్కడ రూపరహితమైన భగవంతుడి రూపనామాలతో ఉన్న భగవంతుడిని లేడక్కడ. భగవంతుడు ఎక్కడ మీరు రైళ్లు బస్సులు ఎక్కి వెళ్ళక్కర్లే, ఆయన మీ హృదయంలో ఉన్నాడు అని. ఇప్పుడు ఎక్కడికి పారిపోక్కర్లేదండి. నిజంగా భగవతత్వం తెలుసుకోవాలంటే ఆయన మన హృదయంలోనే ఉన్నాడు. అయితే అన్ని మతాలు, ఇవాళ పొద్దున్న ఎవరు క్లాస్కి వచ్చారో వాళ్ళకి తెలుసు, అన్ని మతాలు ఏం చెప్తున్నాయి అంటే సదాచరణ చాలా ముఖ్యం, సద్గుణాలు అవసరం. అన్ని మతాలు ఒక సత్యాన్ని చెప్తున్నాయి అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. అందుకని ప్రతి మతంలో కూడా నువ్వు అబద్ధాలు చెప్పు, తిరస్కరించు, నువ్వు ఎప్పటికీ మారకు, నువ్వు ఎప్పుడు కోపస్థమండుకంలో ఉండని ఎవరు చెప్పరు. ఎప్పటికప్పుడు సత్యాన్ని తెలుసుకుని మన జీవితాన్ని ఉద్ధరించుకోవడమే. అందుకే మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఇంకోటి ఏమిటి, మరొక రకమైనది ఏం చెప్తోందంటే దివ్య జ్ఞానం, మైండ్ ఈజ్ ద సిలేయర్ ఆఫ్ ద రియల్. మనస్సు అన్నది సత్యహంతకి. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనస్సుతోనే పనిచేస్తున్నాం. అంటే మనం దైవానికి దూరంగా ఉంటున్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రూపరహితమైనటువంటి దాన్ని కాక రూపనామాలతో ఉన్న దాన్నే పట్టుకుంటున్నాం. అంటే మనం ప్రతినిత్యము ఏం చేస్తున్నాం, భ్రాంతిలో జీవిస్తున్నాం. అదే ఆయన మళ్ళీ అష్టావక్ర యోగాల వసంతలత పెట్టింది. ఏమిటని, జాగ్రత్త సుషుప్తి స్వప్నావస్థలకు ఉన్న తేడా తత్వ విధానం గారు ఏం చెప్పారండి. అంటే స్వప్నం కూడా, జాగ్రత్త అవస్థ కూడా ఒక స్వప్నమే. ఎందుకంటే ఇక్కడ కూడా మనం స్వప్న ఏంటి, దీర్ఘకాలిక స్వప్నం, ఇది కూడా స్వప్నమే అని ఆయన తేల్చి చూపెట్టారు. ఈ విధంగా మనం అంటే ఇది మనకేంటంటే స్వప్నం అని ఎందుకు తెలియట్లేదు అంటే మనకు అన్ని టైముల్లో ఉంటున్నది గనక. కానీ ఇది కూడా ఒక స్వప్నమే. అందుకే మనం భ్రాంతిలో జీవిస్తున్నాం. ఎప్పుడైతే ఈ స్వప్నంలోంచి జాగరూక అవస్థకి అంటే అసలైన జ్ఞానం అన్నది వచ్చినప్పుడు ఇది స్వప్నం అన్న విషయం మనకు తెలుస్తుంది. ఇది కూడా మనం భ్రాంతిలో జీవించేమో అని. అందుకని ఇక్కడ మనస్సుతో మనం ఎంత పని చేస్తున్నా సత్యహంతకి. నాకు బాధ కలిగింది అంటే మనస్సు కదండి బాధ కలిగింది. పెద్ద తప్పు ఏంటంటే ఐడెంటిఫికేషన్. శరీరం నేను, మనస్సు నేను. ఆ నేనెవరండి, రోషం ఎవరికి వస్తుంది? నేను శరీరం అని అజ్ఞానం తిష్ట వేసి కూర్చుంటే కదా. అవునా? నేను మనస్సుని,
ఆ రెండు కాదన్నప్పుడు ఎవరికండి ఆ రోషం? నేను శరీరం అన్న అజ్ఞాన భావనిక, మనస్సుక. మనస్సుకు బంట్రోతు పనా మన పని? అందరికీ బాస్ అంటూ మన మనస్సుకు బంట్రోతు పని చేస్తున్నామే. మనసు కూర్చో అంటే కూర్చుంటాం, కోపంతో తైతక్కలాడంటే కోపంతో తైతక్కలాడతాం, అసూయ కలిగి ఉంటుంటే అసూయ కలుగుతాం. అంటే మనస్సుకి బంట్రోతు పనే కదా. అందుకని మనస్సు సత్యహంతకి. మనస్సు రేంజ్లో మనం జీవిస్తున్నాం అంటే అర్థం ఏమిటంటే దైవానికి సత్యానికి దూరంగా జీవిస్తున్నాం. అందుకనే మేడం బ్లవెట్స్కి మౌనవాణి అనే పుస్తకంలో సత్యహంతకి మనస్సు. మీరు మనస్సుతో ఏ భగవంతుడిని పట్టుకున్నా అక్కడ భగవంతుడు లేడు. మీ మనస్సు ఏర్పాటు చేసిన భగవంతుడినే పట్టుకుంటున్నారు. దాన్ని ఏమంటారండి? సెల్ఫ్ ప్రొజెక్టెడ్ గాడ్. మనస్సులో ఊహించుకున్న భగవంతుడినే పట్టుకుంటున్నాం. భగవంతుడికి ఆకారం ఉందా? లేదు. మనస్సు ఊహించింది. అందుకే చూడండి, అమ్మవారిని పూజించిన వాళ్ళకి క్రీస్తు కనబడ్డు, క్రీస్తుని పూజించిన వాళ్ళకి అమ్మవారు కనబడ్డు. అంటే వాళ్ళ ఊహించుకున్న భగవంతుడి వాళ్ళకి కనిపిస్తాడు. సో ఇదంతా మనస్సు ప్రొజెక్టెడ్. అది మనకి దివ్య జ్ఞానం ఇంకొక అద్భుతమైన విషయాన్ని ఇలాగా ప్రతి నిత్యము మనం ఏం చేస్తూ ఉంటామంటే మనస్సుకు సంబంధించిన విషయాల్లోనే జీవిస్తున్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి డైరీ రాసుకుంటే మనం ఎంతసేపు మనస్సుకి బానిసకనే చూస్తున్నామని మనకు తెలుస్తుంది. తర్వాతది ఐడెంటిఫికేషన్. ఈ ఐడెంటిఫికేషన్ ఒక సిన్ అన్నాడు. నేను శరీరాన్ని ఏంటి, నా దగ్గర ఒక మోటార్ సైకిల్ ఉంది, నేను మోటార్ సైకిల్ అంటే ఎలా? జీవించి ఉన్న ఒక వాహనాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. దేనికి? పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు? టు హెల్ప్ అదర్స్. ఇంకోటి ఏం చెప్పారు? సర్వం అంటే శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం అనే మీడియం ద్వారా ధర్మమైన పనులు చేయడానికి ఇచ్చాడు తప్ప శరీరాన్ని భోగించడానికి కానీ మరో రకమైన సుఖాలు అనుభవించని ఇవ్వలే. అలా వాడుకుంటున్నాం కనుక మనకి దుఃఖాలు వస్తున్నాయి. ఎప్పుడైతే శరీరాన్ని ఇంద్రియ సుఖాలకు వాడుకున్నామో ఆ వ్యక్తి దుఃఖాల పాలవుతున్నాడు. శరీరం అన్నది ఇతరులకు సహాయం చేయడానికి. అందుకే అందుకే మనకి ఇగో ఈ అబ్బాయి వీళ్ళ అన్నకి చెప్పాం కదా, పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః. అంటే వృక్షాలు ఫలాలు ఇస్తున్నవి పరోపకారం కోసం, చెట్లు అలాగే నదులు ప్రవహిస్తున్నది పరోపకారం కోసం, ఆవులు పాలిస్తున్నది పరోపకారం కోసం. ఇవన్నీ ఎందుకు చెప్పారు? ప్రకృతిలో అన్ని పరోపకారం కోసమే చేస్తున్నాయి. మన ఈ శరీరం కూడా మన కోసం జీవించడానికి ఇవ్వలే, పరోపకారం కోసమే. అలా జీవించిన వాళ్ళకి దుఃఖమే ఉండదు. నిరంతరం మహాత్ముల యొక్క వారిని చేరు మార్గంలో ఎవరైతే నిస్వార్థంగా జీవిస్తారో వాళ్ళకి ఎన్నో శక్తులు, ప్రేమ, జ్ఞానం అన్ని నిండిపోతూ ఉంటాయి. మనమేమో నీ స్వార్థపూరితమైన పని చేయి, ఇది నిస్వార్థం అంటే అక్కడ వాళ్ళు ఊరుకుంటారా? మన అంతఃకరణం తెలిసి మనం చెప్పేసి స్టాంప్ వేసినంత మాత్రంలో అది అయిపోతుందా? అందుకని ఆనెస్టీ అనేది చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక మార్గంలో నిజాయితీ చాలా ముఖ్యం. మనం ఎలాంటి పని చేస్తున్నామని మనం చూసుకుంటే తెలియదు అది స్వార్థం ఉందో లేదో. కళ్ళు కప్పేసి అలా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి ఎవరికి తెలియదు అనుకుంటుంది. అలాగే మనం స్వార్థపూరితమైన పనులు చేస్తూ ఎవరికీ తెలియదు. గట్టిగా స్వార్థం లేదంటే అయిపోతుందా? ఆ స్వార్థం అక్కడ పరమగురువులకి అంతరంగంలో ఉన్న అంతర్యామికి తెలియదా మన స్వార్థం? కనుక మనిషి బాగా ఉన్నత స్థాయికి రావాలి అంటే మన కోసం మనం ఆలోచించకుండా తనకు మాలిన ధర్మం అన్నారు దివ్యజ్ఞానం అంటే. అంటే తన కోసం ఆలోచించకండి మీరు, నాకేమవుతుంది, నాకేమిటి లాభం, నేను అభివృద్ధి చెందుతున్నానా లేదా, ఇదంతా వదిలిమంటారు. అప్పుడు జరిగేదే డెవలప్మెంట్. ఇతరులకు సేవ చేయడంలో మునిగిపోండి అన్నారు. మన శక్తి సామర్థ్యాలన్నీ ఇతరులకు సహాయం చేయడానికి. అలా మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఉన్నతమైనటువంటి శక్తులు మనకు నిండిపోతూ ఉంటాయి. ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళినా ఎంత ఎక్కువ ఇవ్వగలుగుతూ ఉంటే వాళ్ళంత ఉన్నత స్థాయికి వెళ్తారు. స్వార్థం అన్నది వెంట్రుక వాసంత ఉన్నా పడిపోతారు. అంటే మన ఎవ్వరూ అడ్డరండి, ఎవ్వరూ మన ఫోన్ ట్యాప్ చేయడు, ఎవడు చేయడు, మన ఆలోచనలు ట్యాప్ చేయడు. మన స్వార్థం వల్లే మనం పడిపోతున్నాం. అర్థమైందా? అందుకని థియోసాఫికల్ సొసైటీలో మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ లా మేకర్. తనకొచ్చిన దురదృష్ట అదృష్టాలకు తానే కారకుడు, మరెవ్వరూ కారకులు కాదు. మన అజ్ఞానం వల్ల ఇతరుల మీద పెట్టేస్తాం. కానీ మనలో ఉన్న స్వార్థం బట్టే
మనం అలా పడిపోతున్నాం కానీ ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోతున్నాం. ఎవరి వల్ల కాదు, ఎవరు మన అడ్డలేరు. అర్థమైందా ఈ పాయింట్? అంటే ఎవరిలో ఎంత నిస్వార్థంగా ఉంటే వాళ్ళు అంత ఉన్నత స్థాయికి వెళ్తారు. ఏంటండి ఎప్పుడు నా కుటుంబం నా సంగతి చూసుకోవద్దా? వాళ్ళు అలాగే ఉంటారు. చూసుకోండి, హాయిగా ఉండండి. ఎక్కడుంటారు? నా కుటుంబం నా దగ్గరే ఉంటారు. వాళ్ళు మీదకి ఎదగలేరు. ఎంత స్వార్థత్యాగం ఉంటే అంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. అదే పరమగురువులు వారిని చేరు మార్గం అన్న పుస్తకంలో ఆ విషయమే చూపెట్టబడింది. అందుకని మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన ప్రతి యాక్టివిటీలో, మన ఆలోచనలో కానీ, మాటలో కానీ, మనం చేసే పనుల్లో కానీ స్వార్థం ఉందా? మనం నిజంగా డైరీ రాసుకుంటే ప్రతి నిమిషం స్వార్థపూరితమైన పనులే. అదేమిటండి నేను ఎవరికి హాని చేయలేదంటే, మన కుటుంబం కోసమే మనం జీవిస్తూ పరాయి వాళ్ళని పెక్కన పట్టిస్తామా? అది కూడా స్వార్థమే. పక్క వాళ్ళ పిల్లల్ని అలా చూస్తాం, మన వాళ్ళని మనం వేరేగా చూస్తున్నాం. స్వార్థమే కదండి. ఈ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపు వెళ్తోందని అందుకనే కృష్ణమూర్తి గారు చెప్పారు. అంటే ఏంటి? ఈ కుటుంబం అనే దాంతో అడ్డుగోడలు వేసేసుకున్నాం, ప్రేమ రహితులం అయిపోయింది. ఈ విధంగా మన ప్రయాణం ఎటు వెళ్తోందంటే స్వార్థం వైపు. అంటే అజ్ఞానం అన్నది బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని, ఈ అబ్బాయిని బాగా కూర్చోమనండి, నువ్వు స్కూల్లో ఇలాగే తిరుగుతావా? ఈ పిల్ల అలా చేసిందంటే అర్థం ఉంది, నువ్వు చేస్తే మేము ఊరుకోం. అర్థమైందా? అందువల్ల ఇప్పుడు ఆ అబ్బాయి తిరుగుతూ ఉంటే వీళ్ళందరికీ మనసులు చలించడంలో హాయిగా ఉంది. ఎందుకంటే మనసులు ఎప్పుడు చలించడంలో పెట్టుకుంటారు కదా, పిల్లవాడు అనేది బహానాగా పెట్టుకుని వాళ్ళ మనసుల్ని చలింపజేసుకుంటున్నారు. అందుకని ఆ అబ్బాయిని అనవలసి వచ్చింది. వాళ్ళందరూ నిశ్చలంగా ఉంటే ఈ అబ్బాయి అమ్మాయి ఎలా ఉన్నా మనకి పర్వాలేదు. మనం ఎందుకు పట్టించుకోవాలిట? అంటే మన మనస్సులు అటు పెడుతున్నాం. సో ఈ విధంగా మనం రోజులో డైరీ చేస్తే ప్రతి నిత్యము స్వార్థపూరితమైన పనుల్లోనే ఉంటాం. స్వార్థం వదిలితే గాని ఉన్నత స్థాయికి వెళ్ళాం. మీరు వేల కొలది పూజలు చేయండి, కోటి హోమాలు చేయండి, 10 కోట్ల తీర్థయాత్రలు చేయండి, కానీ మీకు ఏమీ లాభం ఉండదు. స్వార్థం వదిలితే మాత్రం ఉన్నత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. పెద్ద చదువులు చదవక్కర్లే, ఎన్నో శాస్త్రాలు చదవక్కర్లే, ఇన్ని చదివి స్వార్థంగా ఉంటే మాత్రం ఉన్నత స్థాయికి ఎదగం. అందుకని మనం గ్రహించాల్సింది ఏంటంటే, థియాసఫీ ఏం చెప్తోంది అంటే, స్వార్థమే మనని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఆటంకం కలిగిస్తోంది అనే విషయం మనకి అర్థమైంది. తర్వాత దివ్య జ్ఞానం మనకి ఎన్నో విషయాలు చెప్తూ, ఇప్పుడు చూడండి, పరోపకారమే దివ్య జ్ఞానం యొక్క మెయిన్. ఆల్ట్రూయిజం అనే దాని వల్లనే ఆ పర్ఫెక్షన్కి మార్గం వస్తుంది. అంటే ఎంత ఎక్కువగా మనం పరోపకార పారిణ్యత కలిగి ఉంటామో అంత ఉన్నత స్థాయికి వెళ్తాం. అదే పరమ గురువుల నుంచి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా ఎంతో త్యాగబుద్ధి, ఇంకా వాళ్ళ కోసం కాకుండా ఆనందంతో ప్రేమతో సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్లే ఉన్నత స్థాయికి వెళ్తారు. ఇది తెలియక మానవాళి అందరూ కూడా ఏం చేస్తున్నారు, అది మన మతాలన్నీ చెప్తున్నాయి నువ్వు ఇతరులకే సహాయం చెయ్యని, కానీ అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు. అన్ని మతాల వాళ్ళు స్వార్థం చూసుకోవడం వల్ల, ఎవరో కొద్ది మందే అలా ఉండడం వల్ల వాళ్లే ఉన్నత స్థాయికి వస్తున్నారు. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం అంటే, మనం చెప్పే బోధని మనకి వీలుగా మార్చేసుకుని జీవిస్తున్నాం. ఇప్పుడు చూడండి, క్రీస్తు యొక్క రక్తము మీ పాపాల నుంచి రక్షిస్తుంది అని వాళ్ళు మార్చేశారు. అది మనం పరమ గురువులు వారిని చేరు మార్గం అన్న పుస్తకంలో చదివాం. వాళ్ళు బైబుల్ మార్చేశారని. అలాగ వాళ్ళ కన్వీనియన్స్కి మార్చేస్తారు, అంటే సదుపాయం కోసం. మనం అసలు ఎందుకు అంటే, నువ్వు చెడ్డ పనులు చెయ్యి, నువ్వు ఏ పాపాలు చేసినా ఈ రక్తం రక్షించబడుతుందని వాళ్ళు. దీంతో ఈ కన్వర్టెడ్ వాళ్ళు, మూలంగా ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు, కన్వర్ట్ అయిన వాళ్ళు నానా దుర్మార్గాలు చేస్తున్నారు. క్రిస్టియన్ గా మారిన తర్వాత మా ఇంటికి వచ్చేది ఒక ఆవిడ, ఎన్ని అబద్ధాలు ఆడేదో, ఇంకా ఎన్ని దుర్మార్గ పనులు చేసేదో. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, రామకృష్ణ గారు ఈయనలో చూస్తే ఈయనకున్న మోరల్ డిగ్రేడేషన్ ఆయనలో లేదు. ఈ సాంగత్యంలో ఆయన డిగ్రేడ్ అయిపోయారు. ఇప్పుడు ఆయన ఉన్నత స్థాయికి రావాలంటే ఎంత బాధో. ఆ పర్టికులర్ డ్రంకర్డ్ ఫాస్టల్ తప్ప ఎవ్వరు నువ్వు మీద స్థితికి వచ్చేవి అన్నాం. వాళ్ళు ఎందుకంటారంటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారని అంటారు, పొగుడుతారు కదా. ఎట్ ద కాస్ట్ ఆఫ్ బ్లేమింగ్ ద హిందూ గాడ్స్, హిందూ గురుస్ అందరినీ తిడుతూ ఉంటారు. ఆయన్ని పొగిడేరు కనుక అక్కడికి వెళ్తారు. మనమైతేను, మనం ఎవరైతే గ్రేట్ అనుకుంటున్నామో వాళ్ళని తిడుతూ నన్ను పొగిడితే నాకు అది ముళ్ళ మీద ఉన్నట్టు ఉండదు. కానీ స్వార్థం వల్ల అక్కడ అలా అనిపించట్లేదు. ఇవన్నీ మనం గ్రహించాలండి. మన నిత్య జీవితంలో
మనం చేస్తున్న పనులు ఎటువైపు వెళ్తున్నాయి, అది 10 మంది క్షేమానికి పనికొస్తోందా, 10 మంది వినాశనానికి పనికొస్తోందా, ఏ లక్ష్యంతో నేను ఏ పని చేస్తున్నాను అని మనం చూసుకోగలగాలి. ఇదంతా కూడా అవేర్నెస్, ఎరుకతో చూడు నువ్వు చేస్తున్న పనులు. ఈ అమ్మాయిని తీసుకుని బయటికి వెళ్ళండి మీరు. అక్కడ కూర్చోండి, అక్కడ చైర్ ఉంటుంది కదా, ఆ చైర్ మీద కూర్చోండి. ఎందుకంటే చెప్తుంటే మీరు వింటం లేదు. ఆ పిల్ల ఎలాగ చిన్నపిల్ల. ఏం ఈ విధంగానండి మనం నిత్య జీవితంలో ప్రతి నిత్యము మనం ఆ ఆ అంటే ఆ, నిస్వార్థత్వం కంటే స్వార్థం ఎక్కువగా ఉండడం బట్టి ఆలోచనలో స్వార్థం, పరభావం. ఈ పరభావం ఎందుకు వచ్చింది? మనస్సుకి మనం నౌకరీ చేయడం బట్టి. మనస్సు ఏం చేస్తుందంటే ఎప్పుడు డివైడ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు పరులు అని చూపిస్తుంది. ఆ పరభావం లేకుండా ఉండడం అన్నది మనస్సు కంటే అతీత స్థాయి ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అసలైనటువంటి పరమాత్ముడు ఈ ఇంద్రియాలతో పట్టుకోలేం, మనస్సుకి అడ్రస్ తెలియదు భగవంతుడిది. కానీ మనం మనస్సుతో పట్టుకోదలుచుకుంటాం. పట్టుకోలేము గనక అతనికి ఒక రూపం ఇచ్చేసాం. ఆయనకి కూడా మన ఆకలేస్తుంది, నీకు ఆకలేస్తుంది అంటాం. ఇలాగ నాకు నిద్ర వస్తుంది, నీకు నిద్ర వస్తుంది అంటాం. ఇవన్నీ తప్పు కదండి. అనంతమైనటువంటి ఆ తత్వానికి ఇవన్నీ ఆపాదించడం, అదే శివుడు చెప్పాడు ఇది పాపం అన్నాడు. మనం చేసే షోడశ పూజ అంతా పాపమే. పూజ ఎలాగైంది? మధ్యయుగంలో వాళ్ళు పెట్టారు కానీ అసలైనటువంటి దాంట్లో ఆ పరమాత్మతత్వం అన్నది ఆ సత్యం అయి ఉన్నది. సత్యం అన్నా, పరమాత్మతత్వం అన్నా, దైవం అన్నా ఒకటే. ఆ దైవానికి మనం మచ్చలు పెడుతున్నాం కదా. నువ్వు పడుకుంటా అయ్యా, నీకు ఆకలిస్తుందయ్యా, ఇలా ఎందుకని మనం ఆలోచించాలి? అది కాక ఇంకో పాయింట్ చెప్పారు ఆయన, శపించేస్తాడు సుమి అని భావిస్తే అంటే వాళ్ళకి నిజంగా శపిస్తాడు. భగవంతుడు పూజ చేయకపోతే నన్ను బాధ పెట్టేస్తాడు అంటే వాళ్ళకి అలాగే అవుతుంది. అలాంటిది ఆపాదించడం ఎఫెక్ట్ మనకే కొడుతుంది అనమాట. అది కూడా ఇచ్చారు. విన్నారా? ఎంతమంది విన్నారు ఈ విషయం? పరమ గురువులు వారిని చేరు మార్గంలో ఆ రోజు మీరు వచ్చారా? ఎందుకంటే నారాయణ గారు కొన్ని రోజులు రావట్లే. అందులో ఏం చెప్పారు తెలుసా? ఏ గుణాలైతే ఆపాదిస్తామో ఆ గుణాలన్నీ మనకు వస్తాయిట. అమ్మో శపించేస్తుంది, అమ్మవారు కోప్పడుతుంది, తిడుతుంది, మా వంశాన్ని పాడు చేసి తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే పరమాత్మ తత్వానికి అలాంటివన్నీ ఆపాదిస్తే అదే జరుగుతుంది మనం. సో ఇలాంటి తప్పులు మనం చేయకూడదు. అది ఇంకా దివ్య జ్ఞాన సమాజంలో ఏ విధంగానండి దైవానికి బాట అంటే నిరంతరాయంగా మీరు ఏమీ చెయ్యక్కర్లే. మీరు నిరంతరంగా పరిశుద్ధ అంతఃకరణతో ఉంటే చాలు, పరమాత్ముడికి దగ్గర అవుతారు. మీరు ఏమీ వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోక్కర్లేదు, హోమాలు చేయక్కర్లేదు, పూజలు చేయక్కర్లేదు. హృదయంతో భగవంతుడితో కనెక్షన్ ఉంటే ఆయన వస్తాడు. అక్కడే ఉన్నాడు, అక్కడి నుంచి రాడు. ఆ మనస్సు కవర్ చేసింది కదా, దాన్ని మనం తెలుసుకుంటాం ఆ భగవతత్వాన్ని. అంటే మనస్సు మూసేసిన భగవతత్వాన్ని మనస్సు లేకుండా నిశ్చలం చేసి చూస్తే, అదే కృష్ణమూర్తి గారు కూడా తన జీవితాంతం చెప్పారు. మనస్సే మనకి అడ్డుతోంది. దివ్యజ్ఞానం చెప్పింది, కృష్ణమూర్తి గారు చెప్పింది ఒకటే. మనస్సు నిశ్చలం చేస్తే ఉన్నదే దైవతత్వం. అందుకని దైవతత్వాన్ని తెలుసుకోవాలంటే మనస్సు పోకడలో ఉండకూడదు. ఏదైనా ప్రసాద బుద్ధితో వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఇది నాకు ఇంతే అని మనం జీవించామనుకోండి, అప్పుడు తప్పకుండా మనం అక్కడే ఉన్న భగవంతుడితో. ఇప్పుడు చూడండి, ఎంతమంది ఏమీ పెద్ద చదువుకోకపోయినా మాతా అమృతానందమయ్యమా ఇప్పుడు సత్యసాయి బాబా గారు లాగా జీవిస్తున్నారు. ఆవిడ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ పెట్టారు. ఆవిడ చదువుకున్నది 4వ క్లాసు, జాలారి వాళ్ళ పిల్ల. మరి ఆవిడికి భగవతత్వం ఎలా వచ్చిందండి? అది అన్కండిషనల్. ఈ పని చేస్తే నీకు భగవతత్వం వస్తుందని చెప్పలేం. అందుకే కైవల్యోపనిషత్తులో ఏమన్నారు? నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైక అమృతత్వ మానస. అంటే మన కర్మల వల్ల మనకు అమృతత్వ మానసం రాదు. అలాగే ఎవరి వల్ల నాకు అబ్బాయిలు ఉన్నారండి, అబ్బాయిలు కాదు, అబ్బాయిలు ఉన్నా ఎవరి వల్ల మనకేమీ రాదు. ధనం వల్ల అసలు రాదు. త్యాగం ఏమిటి? త్యాగం నేనుని త్యాగం చేయాలి. ఆ త్యాగం చేసినప్పుడు మాత్రమే. అందుకే వాట్ సాక్రిఫైస్ అని రాధాబనియార్ గారి మెడిటేషన్ విషయంలో థియోసాఫికల్ మెడిటేషన్ చాలా కష్టతరం. ఎందుకంటే సెల్ఫ్ సాక్రిఫైస్ అన్నది చాలా ముఖ్యం. అదే థియోసాఫికల్ మెడిటేషన్ అన్నారు. దివ్యజ్ఞాన సమాజ మెడిటేషన్లో
మనస్సుని వదిలేయడం అంటే నేను వదిలేయడమే. అటువంటి సెల్ఫ్ సాక్రిఫైస్ అన్నదే చాలా పెద్ద అవసరం అన్నమాట మనిషికి. తను తన గొప్ప, తనకి ఏ పని చేసినా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎక్కడో మన గొప్పనే చూసుకుంటున్నాం. అది కూడా సెల్ఫిష్నెస్సే. అంటే నేనేం బంగారం ఆశించలేదు, ధనం ఆశించలే, గొప్పను ఆశించానుగా, అది కూడా స్వార్థమే. అందుకని కీర్తిని ఆశించానుగా, అందరూ నన్ను మంచివాడు అనుకోవాలని ఆశించానుగా, అదంతగా స్వార్థమే. అందుకనే ఎవరో చూడక్కర్లేదు, ఎవరిని వారు చూసుకుంటే అది స్వార్థకర్మ కాదా మనకి తెలిసిపోతుంది. అయితే ఆత్మవంచన చేస్తుంది మనసు. స్వార్థకర్మ చేస్తున్నా, ఇదేం స్వార్థకర్మ కాదు, నువ్వు నిస్వార్థకర్మే చేస్తున్నావు అని అబద్ధం చెప్తుంది. ఆ మనస్సు ఏంటండి, సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది. అది ఇచ్చేస్తూనే ఉంటుంది. నేనేమో చాలా నిస్వార్థంగా చేసేస్తున్నానని అని దబాయించేస్తారు. ఏమో నిస్వార్థంగా చేస్తున్నారు, అని స్వార్థమే. ఆ స్వార్థకర్మ నిస్వార్థం అని వాళ్ళు భ్రమించేస్తే అయిపోతుందా? అలాగా నిష్పక్షపాతంగా చూడగలిగినాడు మనం ఎంత స్వార్థంలో కూరుకుపోయామో మనకు తెలుస్తుంది. స్వార్థం ఎక్కడైతే ఉన్నాదో అక్కడ మనం ఉన్నత స్థాయికి వెళ్ళడం అన్నది సంభవం కాదు. ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని పట్టుకుందాం, వాళ్ళని అది అణిచేద్దాం, ఇలాంటివన్నీ కూడానండి ఎవరైతే మానవాళి యొక్క పురోభివృద్ధిని ఆలోచిస్తారో ఈ టైప్ ఆఫ్ నీచమైన పనులు ఉండకూడదు. ఇప్పుడు నేను మీకున్నటువంటి రాంగ్ చూపెట్టడంలో ఏ లక్ష్యంతో చూపిస్తున్నానండి? ఎవరైనా చెప్పగలరా? ఆ తప్పుని సరిదిద్దుకుని ఉన్నత స్థాయికి రావడానికి. ఇప్పుడు అటుపక్క ఆ బాలభాస్కర్ గారు నాకున్న తప్పుని ఎందుకు చూపిస్తున్నారు? ఇదిగో నువ్వు నన్ను అన్నావు, నీకు ప్రతీకారం. అదండి ఇక్కడ చేయాల్సింది. క్రీస్తు పట్ల ప్రతీకారం చూపిస్తారా? చూపిస్తున్నారు. ఒక దివ్యజ్ఞాన మీటింగ్ లో పరమ గురువులే పనిచేస్తారు మన ద్వారా. ఏం చెప్పినా వాళ్ళు చెప్పిన మాటలే. నేను ఇప్పుడు మీకు ఇది చెప్తానని ప్రిపేర్ అవ్వలే కదా. అందువల్ల మనకి ఏనాడైనా సరే ఇంటెన్షన్ ఆఫ్ ద వర్క్ ఇస్ కర్మ. అంటే కర్మ వెనకాల ఏ లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను అదే మన కర్మ. ఇప్పుడు కొయ్యడం తప్పనుకోండి, నేను మీ చేతి వేలు కోస్తుంటే ఏమండి ఎంత క్రూరంగా ఉన్నారంటారు. అదే డాక్టరు అల్సర్ కోస్తే కత్తితో కోసేసాడండి అంటారా? చూసారా, కొయ్యడం కర్మ కాదు, తప్పు ఇంటెన్షన్. ఆ వెనకాల క్రూరత్వంతో చేస్తున్నారా, ఉపకారంతో చేస్తున్నారా అన్నదే కర్మ. సో ఇంటెన్షన్ అంటాం. సంకల్పమే కర్మ. ఏ సంకల్పంతో నేను ఏ కర్మ చేస్తున్నాను అన్నదే కర్మ అండి. దెబ్బలాడడం, తప్పు చూపెట్టడం రెండు ఉన్నాయి. ఏ లక్ష్యంతో నేను తప్పు చూపిస్తున్నాను, ఏ లక్ష్యంతో మీరు చూపిస్తున్నారు, అది మనం తెలుసుకోవాలి. ఆ విధంగా మన కర్మ అన్నది మన ఇంటెన్షనే కర్మ. అదే పరమ గురువులు ఎప్పుడు చెప్తారు, మానసికంగా చేసేదే కర్మ. ఇంకా శారీరకంగా చెయ్యకపోయినా మానసికంగా చేసేసరికల్లా ఆల్రెడీ కర్మ చేసేసినట్టే అవుతుంది. సో ఈ విధంగా మనకి దివ్యజ్ఞానం ఏం చేస్తోంది, ప్రతి నిత్యము కూడా ఆ దైవం వైపు ఎలా వెళ్ళడం, దైవంలోనే జీవించడం ఎలా, మన అడ్డుతున్నవి ఏమిటి మనకి. అందుకే శరీరం మన చేతుల్లో ఉండాలి, ఇమోషన్స్ మన చేతుల్లో ఉండాలి. మనం దానికి బానిస అయిపోకూడదు, మనస్సుకి బానిసైపోయి జీవిస్తున్నాం. అందుకే ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకంలో అది ఆ పుస్తకం చదివి కోట్ల మంది ప్రపంచం మొత్తం మీద మారారు. ఎందుకంటే వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి, ప్రేమ అన్నది వ్యక్తికి అవసరం. ఎవరైతే మోక్ష మార్గంలో ప్రవేశిస్తారో వాళ్ళకి అవి అవసరం. అందుకని ఎలా జీవించాలి? వివేకంతో, వైరాగ్యంతో, షట్ సంపత్తి అంటే 6 మంచి గుణాలతో జీవించాలి. ప్రేమ అన్నది ఒక్కటే ఉండి మిగతా గుణాలు లేకపోయినా పర్వాలేదు, కానీ మిగతా గుణాలన్నీ ఉండి ప్రేమ లేకపోతే మాత్రం సర్వనాశనం అయిపోతాం. ప్రేమకంత పవర్ ఉంది. ఏం ప్రేమ? నేను నా భార్యను ప్రేమిస్తున్నాను, అది ప్రేమ కాదండి, అది స్వార్థ ప్రేమ. నేను నన్ను ప్రేమించుకుంటున్నాననే లెక్క. నేను నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను. ఆ పిల్లవాడు ఒకసారి ఏడుస్తాడు. ఒక పుస్తకం రాశారండి కృష్ణమూర్తి గారు. అందులో పిల్లవాడు అడుగుతాడు, మా అమ్మ నాన్న నాకు జ్వరం వస్తే ఎందుకంత బాధపడిపోతారు? ఆ బాధ నీ కోసం కాదయ్యా, రేపు పొద్దున్న నీ వల్ల వచ్చే లాభాల కోసం వాళ్ళు బాధపడుతున్నారు, నీకేమైనా అయిపోతే వాళ్ళకేంటని. ఇలాగే చెప్పారండి. ఒకవేళ నీ దగ్గర నీ కోసం బాధపడితే నువ్వెలా హాయిగా ఉండాలో వాళ్ళు చెప్తారు. వాళ్ళు అలా చెప్పరు, అయ్యయ్యో నా కొడుక్కి జ్వరం వచ్చింది, నా కొడుకు సీరియస్ అయిపోయాడు, రేపు పొద్దున వీడు లేకపోతే నా బతికెంత. ఇది మన ఆలోచన. అక్కడ స్వార్థమే, పిల్లడి మీద ప్రేమ అంటూ. ఈ విధంగా అదేంటంటే థింక్ ఆన్ దీస్ లైన్స్ అనే పుస్తకం.
అందులో పిల్లలు అడుగుతారు, 10 ఏళ్ళు 12 ఏళ్ల పిల్లలు తోటి కృష్ణమూర్తి గారి సంవాదం. అంటే ఆ లైన్స్ లో మనం ఆ పిల్లలకి ఆయన చెప్తూ ఉంటారనమాట. ఏ విధంగా ఇలాగే చెప్పారు, వాళ్ళు నీకోసం ఏడవట్లేదయ్యా, నువ్వు రేపు పొద్దున లేకపోతే వాళ్ళ గతి ఏమిటని వాళ్ళు ఏడుస్తున్నారండి. చూసారా మనం ఎంత స్వార్థంగా జీవిస్తున్నామో. మనకు అలా చెప్తే బాధగా ఉంటుంది, కానీ మన బాధ, మన ఏడుపు అంతా ఎప్పుడు మన కోసమేనండి. భార్య భర్త కోసం ఏడవదు, ఆ భర్త ఉన్నప్పుడు ఉన్న సుఖాలు పోతే నాకు ఎలాగని బాధపడుతుంది. భర్త భార్య కోసం ఏడవడు, ఆ భార్య తెచ్చిపెట్టే సుఖాలు పోతే ఎలాగా. వీళ్ళని వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళని వీళ్ళు వాడుకుంటున్నారు. అది ప్రేమ అన్న పేరు పెట్టుకుంటారు. అది ప్రేమ కాదు. ప్రేమ అన్నది, ప్రేమ నిజమైన ప్రేమలో పొజిటివ్నెస్ లేదు, నిజమైన ప్రేమలో అసూయ లేదు. అవునా? ప్రేమ వీటన్నిటికీ అతీతమైనదండి. నాది అనే భావం వచ్చిందంటే అక్కడ ప్రేమ పోయింది. తర్వాత ఆధారపడ్డం ఉన్నప్పుడు ప్రేమ లేదు. మనం ఇదంతా ప్రేమని భావిస్తున్నాం. ఇదంతా మనకి దివ్య జ్ఞానం అందిస్తోందండి. అంటే నిజమైన దైవంతో కాంటాక్ట్ లో ఉండాలంటే ఏ ఏ లక్షణాలు పోగొట్టుకోవాలి, మనస్సును ఎలా పరిశుద్ధం చేసుకోవాలి, ప్రతినిత్యం ఏ విధంగా వ్యవహరించాలి, ఇదంతా మనకి, అంటే ఏదో బుర్రలో ఇంత జ్ఞానం పెట్టుకుని నేను జ్ఞానిని అంటే అది జ్ఞాని కాదన్నారు. నీ జ్ఞానం నీ యొక్క చర్యల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. నువ్వు జీవించే తీరులో నీ జ్ఞానం కనబడాలి. నేను నా ఇష్టమైన టైంకి వస్తాను, టైం పరిపాలించరు, ఒక క్రమత ఉండదు జీవితంలో. అలాంటప్పుడు వాళ్ళకి ఇది దైవత్వం ఉందని ఎలా ఒప్పుకోగలగలమండి? దెర్ ఈజ్ ఆర్డర్ అంటారు కృష్ణమూర్తి గారు నిరంతరం. హార్మోనీ ఇన్ ద లైఫ్, ఆర్డర్ ఇన్ ద లైఫ్. టైం అన్నది, నాకు టైం ఇవ్వండి కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తానంటారే, టైం సమయాతీతమైన దాన్ని పట్టుకోలేదంటారు. అది ఈ క్షణంలోనే జరగాలి, జరగకపోతే అది ఎప్పుడు జరగదంటారు. ఎందుకంటే మనం పోస్ట్ పోన్ చేస్తున్నాం విషయాలను. మనం ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడం. మనకి ఎప్పుడు కూడా ఇంద్రియ సుఖాలతో అలవాటైపోయింది కనుక అసలైనటువంటి దాని దగ్గరికి వెళ్ళడానికి మనం ఇష్టపడటంలే. అందరికీ తెలుసు మనస్సు నిశ్చలం చేయాలని, మనసుతో పట్టుకుంటే అయ్యేది కాదని. కానీ వాళ్ళకి అందరికీ ఏమిటి ఇష్టం అంటే ఇంద్రియ సుఖాల్లో పడిపోవడమే. ఈగ పంచదార ద్రావణం తాగడానికి వచ్చి కాళ్ళు చేతులు పంచద్రావణంలో అతుక్కుపోతాయి. అది పంచదార ద్రావణం తాగడం వదిలిండి దేవుడి సంగతి, అది అందులోంచి బయటపడమే దానికి చేత కాదు. అది అయిపోయిందండి మానవుడి బతికి కూడా. ఆ అమృతత్వమైన ఆనందాన్ని రోలడానికి ఇక్కడికి వచ్చి ఇంద్రియ సుఖాల్లో అతుక్కుపోయి పైకి రాలేకపోతున్నాం. ఆ అమృతానందం ఎప్పుడు తాగుతామో వదిలేదేంటి, ఈ ఇంద్రియ సుఖాలకే అతుక్కుపోయింది మన మనస్సు అంతా. పైగా దానికి ముసుగేస్తాం ఇదే భగవతత్వం అంటూ. నేను ఇంద్రియాలతో అన్ని గ్రోలుతూ ఇదే భగవతత్వం అంటూ ఉంటాం. చూసారా ఎంత పెద్ద ముసుగంటే ఎప్పటికీ బయటపడలేం మనం. అంతేనా కాదా? ఇలాంటి మోసాలతో ఉన్నటువంటి ప్రవృత్తికి భగవంతుడు ఎలా దొరుకుతాడండి? ట్రూత్ ఈజ్ గాడ్ అనడంలో, వాక్కులో, ఆచరణలో, హృదయంలో, ఆలోచనలో కూడా దైవం సత్యం ఉన్నప్పుడే భగవంతుడి దగ్గర అవుతున్నాం. అంతేగాని ఎప్పుడో నేను ఓహో అని ఆయన పేరును ఒకసారి వర్లించి మిగతా 23 గంటలు నా ఇష్టమైనట్టు తందనాలు ఆడితే భగవంతుడు వస్తాడా? ఆయనకి ఏం పట్టిందండి? 23 గంటలు మీరు ఏం చేశారో అదే ముఖ్యం. నువ్వు అక్కడే ఉన్నా అయ్యా నాకు నీకు సంబంధం లేదు, 23 గంటలు నా ఇష్టమైనట్టు ఉంటాను, ఏ భగవంతుడు వస్తాడండి? ఆయన అంత తెలివి తక్కువవాడా? సర్వాంతర్యామి అయి ఉన్నాడు, అందరి అంతర్యామి అయి ఉన్నాడని. ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. అందుకని దివ్య జ్ఞానం ఏం చెప్తోంది? దివ్య జ్ఞానం అంటేనే డివైన్ విజ్డమ్, అంటే దైవపరమైన జ్ఞానము, లేకపోతే బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం ఏం చెప్తోందంటే ఇంద్రియాతీతమైన దాన్ని. అదే మేడం బ్లవెట్స్కి తన ఫస్ట్ ప్రపోజిషన్ లో, థియాసఫీలో ఉన్న మానవాళి ప్రశ్నలన్నిటికీ 3 ప్రపోజిషన్లో ఆన్సర్లు ఇచ్చారు. మనం ఎందుకు పుట్టాం, ఎక్కడికి వెళ్తున్నాం, మన జీవిత లక్ష్యం ఏమిటి, ఇవన్నీ కూడా. ఫస్ట్ ప్రపోజిషన్ ఏం చెప్పారు? చరాచర జగత్తంతా ఒకే తత్వంతో నిండుంది. ఆ తత్వాన్ని ఎవరైనా మాటల్లో చెప్పాలని ప్రయత్నిస్తే దాన్ని మరుగుజ్జు చేసినట్లే. అది బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పినట్టు అవాంగ్మానస గోచరమైనది, మనస్సుకు అగోచరం. దాన్ని మాటలతో వర్ణించలేం. అది లేదా అంటే అదే సర్వస్వం అయి ఉంది. నాకు కనబట్టం లేదండి, లేదంటాను, లేదనే బతకండి, దానికేం పోయింది లేదు. అవునా? సత్య తపన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దాన్ని గ్రహించగలరు. ఆ సత్య తపన ఉన్న ఆత్మకి అది గోచరిస్తూనే ఉంటుంది. నాకు సత్య తపన ఉంది అని పెద్దగా అడ్వర్టైజ్ చేసుకుంటే అయ్యేది కాదు. సత్య తపన ఉన్నదా లేదా అన్నది ఆ వ్యక్తి యొక్క ప్రతి స్మాల్ యాక్టివిటీలో బయటపడిపోతుంది.
అందుకనే చిన్న చిన్న పనుల్లో వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చెప్పగలం అంటారు. గాంధీ గారు కూడా అదే అన్నారు కదా, మైన్యూట్ యాక్షన్స్ లో మీరు ఏమిటో తెలిసిపోతుంది. ఒక పని మీరు అసందర్భంగా అడ్డదిడ్డంగా చేస్తున్నారంటే మీలో దెర్ ఇస్ నో ఆర్డర్ ఇన్ యువర్ లైఫ్. మీకు హార్మోనీ లేదు, మీ జీవితంలో సమరస్యత లేదు. సామరస్యత అంటే ఏంటి? అన్నిటితో హార్మోనియస్ గా ఉండడం లేదు. ప్రతి మూమెంట్ లో మీరు నడిచే తీరులో సైకాలజిస్ట్ ఇంత పేపర్ రాసిస్తారు. మనం అలా కూర్చోగాని అన్ని తెలిసిపోతాయి అన్నమాట వాళ్ళకి. మనం ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాం, ఏ రకమైనటువంటి మనస్తత్వంతో ఉంటున్నాం, ఎంత స్వార్థకర్మలు చేస్తున్నాం, ఎంత మోసంతో ఉంటున్నాం, ఇవన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. వాళ్ళకే అంత తెలిసిపోయినప్పుడు దైవమే సర్వస్వం ఉన్న వాళ్ళకి ఇంకెన్ని తెలుస్తాయి? అందువల్ల దివ్య జ్ఞానం ఏం చేస్తోందంటే డైరెక్ట్ పాత్ టు గాడ్. అంటే మనకి అసలు నిజానికి ఏమో ట్రూత్ ఈజ్ ఏ పాత్లెస్ ల్యాండ్. పాత్ అంటే ఏమిటండి? మనస్సుని ప్యూరిఫై చేయడానికి పనికొస్తుంది. ఈ జ్ఞానం అంతా అంతేనండి, జ్ఞానం అంతా బంధిస్తుంది అన్నారు. ఒకనాడి జ్ఞానం అంతా వదిలేయాలి. సత్యం అన్నది ఒక నిర్దిష్టమైన మార్గం లేదు, పాత్లెస్ ల్యాండ్ అన్నారు. ఎందుకని? సత్యం అన్న దానికి ఈ బందికానాల్లోంచి, నేను దేహాన్ని అనేటటువంటి బందికానాలో జీవిస్తున్నాం. స్వేచ్ఛాయుతమైన మనస్సే ప్రేమించగలదు, స్వేచ్ఛాయుతమైనదే సత్యాన్ని తెలుసుకోగలదు. దేని నుంచి స్వేచ్ఛ? మనుషుల నుంచి కాదండి, మన ఉద్వేగాల నుంచి, మన కోరికల నుంచి, మన కోపోద్రేకాల నుంచి, మన అసూయల నుంచి స్వేచ్ఛ రావాలి. అందుకే వ్యక్తులు ఎక్కడో హిమాలయాస్కి వెళ్ళిపోయినా వాళ్ళ మనసు వాళ్ళతోటే వస్తుంది, అక్కడ బంధంలోనే ఉంటారు. బాడీని పట్టుకుని హిమాలయాల్లో పడేసినా నాకు అల్లవాళ్ళు ఇలా చేశారు, అల్లవాళ్ళు ఇలా ఇలా ప్రవర్తించారు, అక్కడ మళ్ళీ కోపాలకు లోనవుతూనే ఉంటారు. ఆ మనసు వాళ్ళతోటే వస్తుంది కదా. స్వేచ్ఛ అంటే మన కోపం నుంచి, మన బంధనాల నుంచి, మన మోహాల నుంచి, మనకు మనకున్నటువంటి కోరికల నుంచి స్వేచ్ఛ రావాలి. అలాంటి స్వేచ్ఛని అడిగారు తప్ప శరీరాన్ని పట్టుకుని ఎక్కడో పడి అంటే మనసు వాళ్ళతో పాటే వెళ్తుంది. అందుకే ఏమన్నారండి, స్వర్గానికి వెళ్ళినా సవితిపోరు తప్పలేదు. అంటే సవితి ఎవరు? మనస్సే మనతో పాటు వచ్చేస్తుంది అది. అందుకే చూడండి, ఏ ఆహారం భోజనం పెట్టనటువంటి ఆ పండితులు ధనాపాటీలకి స్వర్గానికి వెళ్ళినా పాపం ఆకలి దప్పులు తీరలేదు. శ్రీపాద వల్లభ చరిత్రలో శ్రీపాదుల వారే చెప్పారు. అదేమిటండి అంటే కర్మ సిద్ధాంతం. అది కూడా థియోసఫీ చెప్పింది. నువ్వు ఏ కర్మ చేస్తే ఆ ఫలితమే నీకు వస్తుంది. నువ్వు పారిపోయినా సరే, నువ్వు 7 అంతస్తుల భవనంలో ఉన్నా, 7 సముద్రాల ఆవలున్నా, నీ కర్మ నీ వెనకాలే వస్తుంది, ఎవ్వరు ఆపలేరు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లా. మంచి కర్మ చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడ్డ కర్మ చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది. చెడ్డ కర్మ చేసి మంచి అని పేరు పెట్టుకున్నా మీకు కూడా ఫలితం, వాళ్ళు చెడు చేస్తూ ఇది మంచేనయ్యా అంటారు. మీకు అర్థమైందా? ఒక అతను గొప్ప కోసం దానం చేశాడు. అప్పుడు ఆయనకి ఏమైంది? మరు జన్మలో ఆయనకి డబ్బులు వచ్చేసాయి, కానీ సుఖం రాలే. గొప్ప కోసం చేశాడుగా, ఆ డబ్బులు తనకి ఉపయోగించుకోవడం అవ్వకుండా అయిపోయింది. అలాగే ఉంటాయండి, మనం చేసిన కర్మ తూచా తప్పకుండా మనకు వస్తుంది. మనం హృదయంతో ఇవ్వగలిగితే ఆ ఎఫెక్ట్ మనకి అలా హృదయంతోనే ఇస్తారు ఎవరైనా. ఇవన్నీనండి ఎవ్వరూ ఎక్కడా మనకి చెప్పక్కర్లే. కర్మదేవతలు ప్రతి సూక్ష్మమైన దాన్ని రిజిస్టర్ చేస్తూ ఉంటారు. అందుకే సత్కర్మ చేస్తే సత్ఫలితాలు వస్తాయి. అసలు కర్మని భగవదర్పితనం చేస్తే కర్మ కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా పునరపి జననం పునరపి మరణం అన్నది ఉండదు. అది ఇంకా ఉన్నతమైన విషయం. అందుకోసమే హెల్ప్ అదర్స్ అనడంలో నేను సహాయం చేస్తున్నాననే కర్తృత్వాభిమానం లేని సహాయం చేయమన్నారు. అటువంటి సహాయమే మనని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అదే కృష్ణుడు గీతలో కూడా నిష్కామ కర్మ చేయమన్నాడు. మనం అన్ని పట్టుకుంటాం. అల్ల మధ్యయుగంలో వాళ్ళు చెప్పినటువంటి విగ్రహారాధన పట్టుకుంటాం, కానీ కృష్ణుడు చెప్పిన నిష్కామ కర్మను పట్టుకోం. అది కష్టం కదండి. ఎందుకని నిష్కామ కర్మ చేస్తాం? పూజలు చేయమంటే ఏమైనా రెడీ, డబ్బులు ఉన్నాయి కదా, విహారయాత్రల్లాగా నేను తీర్థయాత్రలు చేసేసి వచ్చేస్తాను. డబ్బులు శక్తి, శరీరంలో శక్తి ఉన్నాయి కదా, అలా అక్కడ ములిగిమంటే ములిగేసి వచ్చేస్తాను. అవన్నీ సులువు. నాకు లోపలికి వెళ్ళడం అంటే అంత సులువా? ఈ దుర్గంధపూరితమైన మనస్సును దాటుకుని లోపలికి వెళ్ళడం ఎంత కష్టం అండి. అందుకే మనుషులు ఇవన్నీ పట్టుకుని వేలాడుతున్నారు. కానీ థియోసఫీ వీటిని నిష్కర్షగా చెప్పేస్తుంది. ఇటువంటి దైవాన్ని దివ్య జ్ఞానం ఒప్పుకోదు. ఎందుకంటే అదే శివుడు కూడా చెప్పాడు, ఒక రూపంలో ఉన్న దైవానికి రూపాన్ని అంటగట్టడం చాలా పాపం. అనంతమైన దైవానికి రూపానికి పరిమితం చేయడం అన్నది ఒక పాపం అన్నాడు. ఈ విధంగా మనకి దివ్య జ్ఞానం ఏం చేస్తోందంటే మనని సత్యానికి అంటే దగ్గరగా వెళ్ళేటట్టుగా చేస్తోంది.
ఆ వెళ్ళడం అనేది ఎవరికి వారే, తన బంధాలన్నీ ఊడగట్టుకోవాల్సిన వారే. ఎలా ఊడగట్టుకోవాలని